జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ యువకుడి హత్య సంచలనంగా మారింది. తన భర్తతో సన్నిహితంగా ఉండే హిజ్రాని చంపేసిందని మృతుడి భార్య ఆరోపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలానికి చెందిన 35 ఏళ్ల రామకృష్ణ గద్వాలకు చెందిన ట్రాన్స్జెండర్ శివాని అలియాస్ శివతో గత కొన్ని నెలలుగా సాన్నిహిత్యంగా ఉంటున్నాడు. కాగా నిన్న ఉదయం రామకృష్ణ భార్య తన పిల్లలతో కలిసి రాజోలి మండలంలోకి బంధువుల పెళ్లికి వెళ్లింది. ఇంట్లో రామకృష్ణ ఒక్కడే ఉండడం గమనించిన శివాని అలియాస్ శివ తన అనుచరులతో వచ్చి రామకృష్ణను చంపి ఆటోలో మల్దకల్ నుంచి గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చేర్పించారని రామకృష్ణ భార్య ఆరోపిస్తోంది. శివాని భర్త గొర్లఖాన్ దొడ్డి వీరేష్ పై అనుమానం ఉందని, తమకు న్యాయం చేయాలని రామకృష్ణ భార్య కోరుతోంది. లేకుంటే పిల్లలతో కలిసి భర్త శవంతో వారింటి ముందు ధర్నా చేస్తానని అంటోంది. రామకృష్ణ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు 20 రోజుల కింద 20 రోజులు అవుతుంది మాస్టర్ మాట్లాడనందుకే గ్యాంగ్ వచ్చి అటాక్ చేసి ఇట్లా చంపి మళ్ళీ ఇట్లా ప్రాణం ఉందన్నట్టు ఇంట్లో ఉన్న శవాన్ని ఇంట్లోకే వచ్చి డైరెక్ట్ చంపేసి ఇక్కడ హాస్పిటల్ జాయిన్ చేసి పారిపోయినారు. నేను లేను, మా ఆయన నిన్న చెప్పినాడు నాతో, నేను పెళ్లికి వస్తలే, ఈడ బాబాయ్ మొక్కజొన్నలు రాసుకునేటి ఉండవి, నేను ఖచ్చితంగా వస్తలే నువ్వు అని చెప్పినాడు. అంటే నేను పొద్దున ఫోన్ చేసుకున్నాడు, నేను వస్తున్నా అంటే వస్తున్నా అని చెప్పినాడు. అంతలోగానే ఇట్లా చేసిపోయినారు. శివాని వచ్చి ఏదో ఒకటి న్యాయం చేయాలా. శివాని దగ్గర ఉన్న వాళ్ళ భర్త గొర్లఖాన్ తోటి వీరేష్ రావాలా, శివాని రావాలా. మాకి ఏమి తప్పు చేసినా నేనే అని ఒప్పుకొని మాకు ఏదైనా చేయాలా, నాకి నా పిల్లలకి. మా అన్న పోయి రాజోలికి వెళ్ళేలోపే అక్షంతలు వేసేలోపే ఈ ఘటన తెలిసింది. మా అమ్మ, మా పెద్దమ్మ, మా పాపలు అందరూ తిరిగి రిటర్న్ వచ్చినారు. వచ్చేసి వాళ్ళు ఇజ్రానా శివాని అనే అమ్మాయితో పాటు ఇద్దరు బాయ్స్, ఆ ఇజ్రానాతో ఇద్దరు వచ్చి మా ఓన్ని ఇంటి దగ్గర ఉన్న ఫోన్ చేసి ఇంటి దగ్గరకు వచ్చి చంపి వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చి అడ్మిట్ చేసి ఇక్కడ వచ్చి ఏం కావాలి, ఏం విషయం, ఈ పిల్లోడు మీకు ఏం కావాలంటే నా మూడు కావాలన్నా అని చెప్తే పాప సంతకం పెట్టింది. మా చనిపోయిన భార్య తండ్రి నరసింహులు ఆయన వచ్చేపాటికి వాళ్ళు శివాని వాళ్ళతో పాటు 4 ఉన్నోళ్ళు పరారులో ఉన్నారు. పొద్దున ఉదయం 9 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాము. ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ మాకు సహకరించలేదు. మేము అదే శివాని వాళ్ళమ్మ వచ్చి ఇక్కడ ఉన్నది. ఆమెని ఎలాంటి క్వశ్చన్ ఇంతవరకు ఏం జరిగిందని ఇంతవరకు నిలదీయలేదు. ఇప్పుడు వచ్చి అందరూ మాట్లాడుతుంటే ఆమె నాకేం తెలియదు అని చెప్తుంది.